లేదని ఎవ్వరూ అనలేరు. ఎంజీ రావు గారు, ఇక్కడ ఉన్న చిన్న డౌట్ ఏంటంటే బీజేపీలో నాయకత్వ మార్పిడి అనేది ఎవరిది డెసిషన్? అది సంఘ పరివార్ ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తాయా, లేకపోతే మోదీ శాల ద్వయం నిర్ణయిస్తుందా? అండ్ ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తే మోదీ ఓకే చెప్తే యోగి ఆదిత్యనాథ్కి ఎంతవరకు అవకాశం ఉంది ప్రైమ్ మినిస్టర్ చేపట్టడానికి? ఎస్ అండి, ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుందన్నమాట. యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రైమ్ మినిస్టర్గా ప్రకటిస్తే మోడీ గారు ఒప్పుకుంటారా? మరి అమిత్ షా అంటే ఇప్పుడు మోడీ గారికి అమిత్ షా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం చూస్తూ ఉంటాం, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు. మరి యోగి ఆదిత్యనాథ్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది ఒకటి వస్తుంది. చాలా మనం విశ్లేషణ చూస్తూ ఉంటాం. 75 సంవత్సరాల తర్వాత దిగిపోవలసిన ప్రైమ్ మినిస్టర్ ఏదో ఒకప్పుడు మోడీ గారు చెప్పినట్టే దిగలేదు అంటే ఆర్ఎస్ఎస్ మోడీ గారికి భయపడి ఆయన దించలేదా అనేది ఒక చర్చ కూడా ఒకటి కొనసాగింది. అదేవిధంగా మోహన్ భగత్ గారు ఎప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎప్పుడు కూడా మోడీ గారి వెనకాల అయోధ్య రామ మందిర్ దగ్గర మనకు కనపడడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే పొలిటికల్ నాయకుడు ఎక్కువ కనపడకుండా ఇలా రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఒక సోషల్ ఆర్గనైజేషన్ నేతగా మోహన్ భగత్ అక్కడ కనపడాలి. కానీ అయోధ్య రామ మందిర్లో మోడీ గారు తర్వాత మోహన్ భగత్ గారు అక్కడ మనం చూస్తున్నాం. అంటే ఏంటి, ఒక అద్భుతమైన చర్చ అనేది ఒకటి ఉందన్నమాట ఇండియాలో. ఏది, బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీలో షా అదేవిధంగా మన మోడీ గారు ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్నే కంట్రోల్ చేస్తున్నారా, లేకపోతే ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సంఘ పరివారే బీజేపీని కంట్రోల్ చేస్తుంది అనేది ఒక పెద్ద చర్చ. కానీ ఇక్కడ ఒక్కటి గమనించాలి, మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ బీజేపీలు ఇప్పుడు ఎవరైతే పీకెస్ట్ పొజిషన్లో పదవులు స్వీకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే, ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ నుంచి వచ్చిన వాళ్ళే, ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని దాటి వాళ్ళు పని చెయ్యరు. అందుకే ఎంతటి మోడీ గారు ముందుకున్నా మోడీ గారి కేంద్రీకృతంగానే అక్కడ బీజేపీ పాలిటిక్స్ అయినా, లేకపోతే షా కేంద్రీకృతంగానే బీజేపీ పాలిటిక్స్ నడిచినా వాళ్ళు ఎప్పుడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని భావజాలాన్ని వాళ్ళు క్రిటిసైజ్ చేసినట్టు మనకి ఎక్కడా కనపడదు. గుర్తుపెట్టుకోవాలి, ఏ రోజైతే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని క్రిటిసైజ్ చేసినట్టున్నారో ఆ రోజు వాళ్ళకి చివరి రోజు అవుతుంది. దానికి ఉదాహరణ నేను చెప్తానండి. ఎల్కే అద్వానీ గారు పాకిస్తాన్ వెళ్ళి జిన్నాను పొగిడినప్పుడు ఇంకా ద గ్రేట్ ఎల్కే అద్వానీ అంటే బీజేపీ ఈ రోజు ఈ పొజిషన్లో ఉందంటే అది ఎల్కే అద్వానీ 2 సీట్ల నుంచి ఇన్ని సీట్ల దాకా తెచ్చిన వ్యక్తి, రామ మందిర్ యాత్ర చేసిన వ్యక్తి. పాలిటిక్స్ ముగిసిపోయినాయి ఎందుకంటే జిన్నాను పొగిడినందుకు. గుర్తుపెట్టుకోవాలి, అది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి ఎగ్నెస్ట్గా. అదేవిధంగా ఇంకా మనం చూస్తున్న విదేశాంగ మంత్రిగా పనిచేసిన వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులే ఇక్కడ పక్కనున్నారు ఇప్పుడు, ఉమాభారతి లాంటి వ్యక్తులు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వాళ్ళు తిరస్కరించారు, ఒక జాగ్రత్తగా తిరస్కరించారు, వైలేట్ చేశారు. కానీ షా, మోడీ వీళ్ళు ఎప్పుడు ఆర్ఎస్ఎస్కే కట్టుబడే ఉన్నారు. అందువల్ల 75 సంవత్సరాల తర్వాత నిండిన తర్వాత కొన్ని నెలలే గడిచింది, 75 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్తారు. అది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ప్రకారం జరిగే ఒక పెద్ద విషయం. అందువల్ల ఇంకా మోడీయే ఆర్ఎస్ఎస్ని సంఘ పరివార్ని కంట్రోల్ చేస్తున్నారని అనుకోకూడదు. మరి ఇప్పుడు కొత్త ప్రధానిగా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ ఎవరిని ప్రకటించినా మోడీ గారు తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి మోడీ గారు తప్పకుండా నెక్స్ట్ ఆయన గైడెన్స్ ఇచ్చి ఇలా నడుచుకోవాలని ఆయన అడుగుజాలలో ముందుగా పంపే అవకాశాలు ఇక్కడ మన పుష్కలంగా ఉన్నాయి. అంతేగాని మోడీ గారు ఆర్ఎస్ఎస్కి ఎగ్నెస్ట్గా వెళ్లరు. అది యోగి ఆదిత్యనాథ్ని ప్రకటించినా లేకపోతే ఇంకా కొత్త వ్యక్తిని ప్రకటించినా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ నుంచి ఆ స్టేట్మెంట్ రాగానే మోడీ గారు దానికి అంగీకారం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్లో కూడా మోడీ గారి అంగీకారంతో ఇలా పెడుతున్నాం, మీరు సపోర్ట్ చేయండి అని చెబుతారు. ఎందుకంటే ఒక అద్భుతమైన వాళ్ళకి చర్చా గోష్ఠులు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటంటే ఆర్ఎస్ఎస్ 1925లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అది సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్గా ఉండడానికి ఒక అతిపెద్ద కారణం ఏంటంటే అది ఐక్యతగా ఉండడం. ఆ లీడర్స్ ఎప్పుడు కూడా ఒక ద గ్రేటెస్ట్ సోషల్ మూమెంట్లు కూడా మనం చూస్తూ ఉంటాయండి. ఆర్య సమాజ్ కానీ లేకపోతే బ్రహ్మ సమాజ్ కానీ భారతదేశంలో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ పార్టీస్ కానీ స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి మొదటి తరం తర్వాత. కానీ ఆర్ఎస్ఎస్ ఎందుకు సక్సెస్ అవుతుందంటే ఆ భావజాలం అంత స్ట్రాంగ్గా తీసుకెళ్లి లీడర్షిప్ యొక్క నిబద్ధత ఉంటుంది అనమాట, లాయల్టీ ఉంటుంది. అందుకని ఆర్ఎస్ఎస్ ఎప్పుడు స్ప్లిట్ అవ్వలేదు, అందుకే గ్రాండ్ సక్సెస్. ద గ్రేట్ భావజాలం, ఎంత భావజాలం ఉన్న సిపిఐ అయ్యే మార్క్సిస్ట్ పార్టీలే చీలిపోయి. గుర్తుపెట్టుకోవాలి, మనకి ఈ పార్టీ చీలలేదు అంటే ఆర్ఎస్ఎస్ ఐక్యత. కాబట్టి వాళ్ళ డిసిషన్ మేకింగ్ ఎప్పుడు ఐక్యత ఉంటుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ ఎవరిని సెలెక్ట్ చేసినా ఎవరిని నిర్ణయించినా మోడీ ప్లేస్లో మోడీ అంగీకరిస్తారు. ఇది 100% ఖచ్చితంగా జరుగు తీరుతుంది. రైట్ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2025లో ఇండియా